ఉల్లిపాయ చట్నీ చేస్తున్నానండి. చిన్న ఉల్లిపాయలు కొన్ని, పెద్ద ఉల్లిపాయ ఒకటి, కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర, చింతపండు, ధనియాలు, ఈ గుండు మిరపకాయలండి. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ పొట్టు తీసుకోవాలండి. ఈ ధనియాలు, మిరపకాయలు కొద్దిగా వేగించాలండి, దోరగా వేగించాలి. నూనె వేయొద్దు. కొద్దిగా జీలకర్ర, రోలు తీసుకోవాలండి. రోల్లో ఈ ధనియాలు, జీలకర్ర అంతా వేసేయాలి. ఫస్ట్ ఇవన్నీ దంచాలండి, ధనియాలు, జీలకర్ర ఇదంతా. ఎండుమిర్చి అండి, కొంచెం చింతపండు అండి, 4 పెద్ద ఉల్లిపాయలండి, కొద్దిగా ఉప్పు, చిన్న ఉల్లిపాయలు కొనండి, చిన్న ఉల్లిపాయలు కూడా వేసి ఒక్క ముక్క దంచాలి. చిన్న ఉల్లిపాయ వేసినాక ఎక్కువసేపు దంచొద్దు. చట్నీ రెడీ అయిపోయిందండి, గిన్నెలో తీసేయాలి. ఇది నాటు చట్నీ అండి, చాలా హెల్దీ చట్నీ ఇది. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది నాటు చట్నీ చాలా బాగుంటుందండి. దీనికి నూనె వేసుకుని తాలింపు వేసుకునే వాళ్ళు ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. కానీ ఇలా న్యాచురల్గా నాటు చట్నీ తింటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మన పప్పుచారులు కానీ మామూలుగా చపాతీ అది చేస్తాం చూడండి, అప్పుడు పక్కన నంచుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.